గుడ్ మార్నింగ్. ఇదే చేసి కంటిన్యూ చేయాలి. స్పోర్ట్స్ చాలా ఎంజాయ్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం ఆ ఎంజాయ్ని ఆస్వాదించాలంటే ఎవ్రీ డే ఖచ్చితంగా మనం ఏదైనా ఒక స్పోర్ట్స్ ఆడాలి. ఆడడం వల్ల మనకు ఈ ఫిజికల్ స్ట్రెంత్ తో పాటు మెంటల్ స్ట్రెంత్ అండ్ మన సొసైటీ గురించి కొంత నాలెడ్జ్ వస్తుంది. ముందుగా మనం ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. మనం ఫిజికల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఎవ్రీ డే ఏదైనా ఒక గేమ్ ఆడినట్లయితే మనం ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. మన బోన్స్ కూడా స్ట్రాంగ్ గా తయారవుతాయి. మనం యాక్టివ్ గా ఉన్నాం. దాంతో ఏమవుతుంది, మనకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది గేమ్స్ ఆడడం వల్ల. ఎవ్రీ మార్నింగ్ లేవడం, ఒక ½ అవర్ లేదా 1 అవర్ ఏదైనా గేమ్ ఆడడం, లేదా రన్నింగ్ చేయడం, లేదా ఎక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు ఫిజికల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. దాంతో పాటు మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా తయారవుతాం. ఎందుకోసం, మనం ఏదైనా గేమ్ ఆడినప్పుడు ఎవ్రీ టైం గెలవం కదా, అప్పుడప్పుడు ఓడిపోతా ఉంటాం. ఓడిపోయినప్పుడు కూడా మనకి అది అలవాటు అవుతుంది. ఎట్లయినా ఓడిపోయినప్పుడు దాన్ని ఎట్లా ఆస్వాదించాలి, నెక్స్ట్ గెలవడం కోసం నెక్స్ట్ ప్లాన్స్ ఏం చేయాలి. దాంతోనే మనకు మెంటల్ గా స్ట్రాంగ్ అవుతుంది. దాంతో పాటు ఏమవుతుంది, ఈ ఆలోచించడం వల్ల మన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. చదవడం వల్ల ఎంత షార్ప్ అవుతుందో గేమ్స్ ఆడడం వల్ల ఇట్లాంటి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. గేమ్స్ ఆడడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటి, మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. అవునా కదా? ఎస్ ఆర్ నో? కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కంపల్సరీ గేమ్స్ ఆడడం అనేది మన జీవితంలో ఒక భాగంగా పెట్టుకోవాలి. అది మార్నింగ్ గా లేదా ఈవినింగ్ గా అనేది ఖచ్చితంగా మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఇంక్లూడింగ్ స్టడీతో పాటు, చదువుతో పాటు గేమ్స్ అనేది ఉండాలి. ఒక గేమ్స్ ఉంటేనే ఓన్లీ ఓన్లీ 1-2% మాత్రమే సక్సెస్ అవుతారు. స్టడీతో పాటు గేమ్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇందులో ఫెయిల్ అనే ప్రసక్తే ఉండదు. ఎందుకోసం అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడో కాదు, ఈ నాలెడ్జ్ లోనే ఎవ్రీ డే మార్నింగ్ 5:30 లేచామా, 6 o'clock వరకు చదువుతున్నామా, 6 to 7 o'clock వరకు గ్రౌండ్ లో గేమ్స్ ఆడామా, దాని తర్వాత రొటీన్ ప్రోగ్రామ్, అట్లా లైఫ్ లో ఒక భాగం అయిపోతున్నాడు గేమ్. దాంతో మన ఏసఐ ఎగ్జామ్ అప్పుడు ఏం చేశాను, ఫిజికల్ ఈవెంట్స్ పెడతారు. దానికి నేను ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. రొటీన్ లో భాగంగా ఎవ్రీడే మనం ఒక 1 hour గేమ్స్ ఆడతాం కదా, అది లైఫ్ లో సరిపోయింది. అదే పార్టిసిపేషన్, అదే ఏదైతే మనం రెగ్యులర్ గా రొటీన్ చేసుకున్నామో దాంతో నేను ఈవెంట్స్ అన్ని ఈజీగా క్వాలిఫై అయిపోయాను. ఓన్లీ స్టడీ మాత్రం, రిటర్న్ ఎగ్జామ్ మాత్రం ప్రిపేర్ అయ్యాను. అందులో క్వాలిఫై అయితే ఎగ్జామ్ కొట్టేసాను, జాబ్ వచ్చింది. మీరు కూడా లైఫ్ లో డైలీ ఒక ½ hour 1 hour ఖచ్చితంగా గేమ్స్ కేటాయించండి. గేమ్స్ కేటాయించాలి, యాజ్ వెల్ యాజ్ స్టడీ కూడా ఉండాలి. రెండు ఉంటేనే మన లైఫ్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఏదైనా ఒకటే ఉందనుకోండి, సక్సెస్ అవుతారు. సక్సెస్ కారని కాదు, బట్ కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అదే రెండింటి మీద బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళారనుకోండి, 100% సక్సెస్ అవుతారు. గేమ్స్ ఆడడం వల్ల ఇంకేముంటది, మన హెల్త్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది. మనకి ఎలాంటి డిసీజెస్ రావు, ప్లస్ ఎలాంటి హాస్పిటల్ వెళ్ళాల్సిన పని లేదు. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడంటే మీకు ఎలాంటి డిసీజెస్ అట్లా ఏముండవు. అబౌవ్ 45-50 years తర్వాత ఆటోమేటిక్ గా బాడీ అనేది డిసీజెస్ డిఫెక్ట్ అవుతా ఉంటుంది. అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలంటే ఇప్పటి నుండే బై 2nd class 3rd class ఇప్పటి నుండి డైలీ వాకింగ్ చేయడమా, లేకపోతే రన్నింగ్ చేయడమా, లేకుంటే ఫుట్బాల్ ఆడడమా, ఏదైనా ఒక గేమ్ ఆడడం వల్ల మన ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటది. దాంతో మనకి ఎలాంటి డిసీజెస్ కూడా రావు. నెక్స్ట్ మనకు ఫిజికల్ స్ట్రెంత్ అయిపోయింది, మెడికల్ ఇష్యూస్ అయిపోయింది. దెన్ సోషల్ లో మనకి ఎలాంటి నాలెడ్జ్ ఉంటుంది. గేమ్స్ ఆడడం వల్ల సపోజ్ మనం మండల్ మీట్ కానీ డిస్ట్రిక్ట్ మీట్ కానీ వెళ్ళాం అనుకోండి, అక్కడ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు వస్తారు, వేరే మండల్ వాళ్ళు వస్తారు. వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, వాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకుంటాం బయటకు వెళ్ళినప్పుడు. అదే విధంగా వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి, అవి కూడా మనం చూసి ఏవైతే గుడ్ క్వాలిటీస్ ఉండేవో అవి మాత్రమే మనం తీసుకోవాలి, బ్యాడ్ క్వాలిటీస్ అని పక్కకు పెట్టాలి.
ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ పిల్లలు చాలా షార్ప్ గా ఉన్నారు, ప్రతిదీ వింటున్నారు. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా వినాలి. వింటున్నారా? వెరీ గుడ్, అట్లానే వినాలి. మనం గేమ్స్ ఆడడం వల్ల కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వేరే మండలి వాళ్ళు కానివ్వండి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కానివ్వండి, ఇంకా హై స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్ళారనుకోండి, మనకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దాంతో వాళ్ళ గురించి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా నేర్చుకోవచ్చు. ఇవన్నిటికీ కారణం ఏంటి? స్పోర్ట్స్. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదైనా ఒక గేమ్ ఖచ్చితంగా ఆడాలి. ఎవ్రీ డే ఆడాలి. ప్రతిరోజు ఇప్పుడు మీకు మంచి 2 days మంచి గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళు మీకోసం అని చెప్పి స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ మీట్స్ లో పార్టిసిపేట్ చేయండి. గెలిచిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఓడిన వాళ్ళు నెక్స్ట్ ఎలా గెలవాలని ప్లాన్ చేయాలి. అక్కడితో ఏది స్టార్ట్ అవుతుంది మీకు గెలుపు అనేది. ఇవాటి నుండి స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇయర్ వరకన్నా మనం గెలిచి మనం ఒక కప్పు తీసుకొని మన ఇంట్లో వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతాం. అలాగే ఉంటారా? వెరీ గుడ్. అందరూ కూడా గేమ్ లో పార్టిసిపేట్ చేయండి. గెలుపు ఓటములు అనేది కామన్. ఓడిపోయాం అనేది ఎవరు కూడా దిగులు చెందవద్దు. నెక్స్ట్ ఎలా గెలవాలి దానికోసం ముందు ప్లానింగ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ని నన్ను పిలిచిన స్కూల్ ప్రిన్సిపల్ గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడ మార్చ్ పాస్ట్ చేసిన పిల్లలకి ఒక మంచి చక్కటి డ్యాన్స్ కూడా చేశారు. వాళ్ళందరికీ నా అభినందనలు. ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేయండి. కాకపోతే కొంచెం గేమ్ ఆడేటప్పుడు మన సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. మన సెక్యూరిటీ చూసుకొని గేమ్స్ ఆడండి. చిన్న చిన్న దెబ్బలు తాకితే పట్టించుకోవద్దు, కానీ మేజర్ డ్యామేజ్ లేకుండా చూసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన గార్మెంట్స్ యాజమాన్యానికి మరియు టీచర్స్ కి, గేమ్ లో పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.